ఈ సంవత్సరం కాయలు ఎక్కువ తినలేదు, కాకపోతే తిందామని ఆశతో వచ్చినాం కానీ ఏం లాభం లేదు. కోతులకి ఆహారం కావాలంటే ఇవే తిని బతుకుతాయి. అడవిలో వీటికి ఏం దొరుకుతాయి, ఏం దొరికాయి. హలో గాయస్, నేను మీ మన అఫీషియల్ 1.32. ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే అయితే సిల్కోల పండుగ కోసం అయితే వచ్చినాం. ఎక్కడికి వచ్చినాము అంటే మా ఊరి దగ్గర ఉన్న ఫారెస్ట్లోకి అయితే వచ్చినాం. గాయస్ నాతో పాటు మన యూట్యూబర్ తెలుగు ట్రావెలర్ అయితే వచ్చిండు. చూడు మొత్తం వీడియో కూడా లైక్ అయ్యారు, షేర్ అయ్యారు, సబ్స్క్రైబ్ అయ్యారు. నేను వచ్చినాం చెప్పు. మా ఏరియాలో అయితే చిప్పల కాయలు అంటాం, మీ ఏరియాలో ఏమంటారు కింద కామెడీ చిప్పల కాయలు అంటారా, సీతాఫలాలు అంటారా, కొన్ని ఏరియాలలో సీతాఫల కాయలు అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారు అది కూడా కామెడీ. మీరు ఈ ఏరియాలో మీరు చూస్తారు కదా వీడియో, ఈ ఏరియాలో మీరు ఏమంటారు అనేది కింద కామెంట్ చేసి చెప్పుకుంటారు. చూడండి మనమైతే ఎంత మంచి లొకేషన్లోకి వచ్చినామో. స్టార్ట్ అయితే అవుతుండు మన బ్రో. సంచి తీసుకోరా. ఎక్కువ సంచి తెచ్చినాం మరి దొరికితే తెలియదు, ఎందుకంటే కోతులకే లేవు, మనకేడ దొరికేటట్టున్నాయి. సో ఇళ్ళలో లేవు, ఇక్కడ లేవు. అది తినాక మిగిలిన అయితే మనం తెంపుకొని పోదాం. ఇప్పుడు దొరికితే మంచిది, దొరకపోతే మరి మంచిది, ఉంటే మనది, లేకపోతే కోతులు సంచికి ఉంది కదా పోయేటప్పుడు. ఇదైతే మేమే మొన్న పెట్టినాం పోయి. మన బర్త్డే వీడియో చూసి ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది. పోయి ఇక్కడ దావా చేసుకున్నాం. ఆ వీడియో కూడా వాళ్ళు ఉంటే లైక్ అయ్యారు, షేర్ అయ్యారు. ఆ వీడియో కూడా చూసిన బర్త్డే వీడియో. గైస్ రాని, మనతో రాని. ఇంకా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకైతే ఇక్కడ ఒక కాయ కనబడ్డది. ఈ కోతులు అయితే అన్ని తిన్నాయి, ఒక్కటైతే ఉంచింది. కసరిగానే అంటారు, దీన్ని ఏమంటారు? పసరిగా బరాబర్. మా తెలుగులో అయితే గిట్లా అంటారు. గాయస్ ఇక్కడ చూసుకోరు గాయస్, ఎంత పెద్ద ఉంది అడవి. దీంట్లో ఏమున్నాయి మరి, గుడ్డెలు ఉన్నాయి, పందులు ఉన్నాయి, ఏమున్నాయి తెలియదు. ఇప్పుడైతే పోతున్నాం. అంటే దొరుకుతుంది తిను, లేకపోతే లేదు. ఇక అంతే. ఈరోజు అయితే మొత్తం తినాలనేది వచ్చినాం. చూద్దాం, దీనికైతే పోతున్నాం. ఇలా చెట్లు అన్నీ ఉండే, కోతులు అన్నీ తిన్నాయని కొంతమంది అయితే కొట్టేసి ఈరోజు చెట్లు. ఇది కూడా సింపుల్ చెట్టు, కానీ ఒక్క కాయ కూడా లేదు. తిరుగుదాం ఇంకా. ఇట్లా నువ్వు అట్లకి వెళ్ళా, నేను ఇట్లకి వస్తా. చూసుకున్నట్లయితే ఇవైతే మొత్తం దుర్గాపరికి చెట్లు అంటారు. ఈ ఏరియాలో వీటిని ఏమంటారో ఎప్పురి గాయకి ప్రారి దిల్లకైనా అయితే పోతున్నాం మేము. మన ప్రోనాట ఇక్కడ మంచి లొకేషన్ చూసినట్టు దీంట్లోకి పోదాం. తీసుకుంటే అయితే పోతున్నాం. మొత్తం చూడు, మొత్తం జిప్పు అంత దీనికి ఎట్లా అన్నీ ఈరుతాయి. మనమైతే మంచిగా ఎలాగైతే వచ్చేసాం. పెద్ద ఏంటి దాని ఏమంటారు, పెద్ద బండన అవుతుంది. దాని కింద ఏముండో తెలియదు, పోయి చూద్దాం. అదేంటి సో ఈ గుట్ట మీద ఈ లొకేషను, అటు చూస్తే చెరువు, అటు గుట్టలు, ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే మనోడు వస్తాడు పైనుంచి చూపిస్తాడు మీకు వ్యూ. మనమైతే బండ మీదకి అయితే ఎక్కుతున్నాం. చూద్దాం, మీదకి చూస్తే చెరువు జబర్దస్త్ ఉంటుంది. పాయింట్ ఎనుగుతాం ఇక చూడరు. మొత్తానికి అయితే బండని అయితే ఎక్కినాం. ఎట్లు మొత్తం జబర్దస్త్ ఉంటుంది. చూడరు, వెనక చెరువు ఉంచుతుంది. సో గాయస్ అది చూసుకున్నట్టయితే చెరువు మొత్తం జంగల్, ఇది మొత్తం. అది చూసుకున్నట్టయితే గుట్ట చూడండి ఒకసారి. అక్కడ బళ్ళు కూడా గడ్డి మేస్తున్నాయి. వ్యూ మాత్రం మామూలు మాత్రం ర్యాప్ ఉంటుంది, మొత్తం జబర్దస్త్ ఉంటుంది. గాయస్ ఇప్పటికైతే మేము తిరగబట్టి అయితే అర్ధగంట అవుతుంది. కానీ ఎక్కడనైతే శిల్పల చెట్లు, ఇక్కడ వెనక చూసుకున్నట్టయితే అక్కడ కూడా ఉన్నాయి శిల్పల చెట్లు. వీటికి మాత్రం ఒక్క కాయ మాత్రం లేదు. ఇక్కడ ఇంకో శిల్పల చెట్టు ఉంది, ఒక్క కాయ మాత్రం లేదు. తిరుగుతున్నాం, మీకు ఏమైద్దాం మరి. ఎట్లా పోతాడు ఎవడరు. మొత్తం ఇక్కడ తుర్కపరక చెట్లు ఉన్నాయి, గీరిపోకుంటానని. మొత్తం చూసుకున్నట్టయితే కింద ముండ్ల చెట్లు ఇవన్నీ కథ పెద్ద ఎత్తున. ఇది కూడా శిల్పల చెట్టే, కానీ ఒక్క కాయ మాత్రం లేదు. ఇది శిల్పల చెట్టే. ఏం తిరుగుతున్నాం జంగల్లా. వాన మగులు అవుతుంది ఒక పక్క, అటు పక్క చూసుకున్నట్టయితే చెరువు. మామూలు ఉండదు. మామూలులో మాత్రం ఇదేంటి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉంటాయి మంచిగా ఫారెస్ట్లో.
ఇక్కడ చూసుకున్నట్టయితే ఇగో అది కూడా శిల్పాల చెట్టే. ఏం లైటింగ్ ఓకే. ఇది కూడా శిల్పాల చెట్టే. దీనికి కాయలు ఉన్నాయా? ఇంత పెద్ద చెట్టు ఉంది కానీ దీనికి ఒక్క కాయలు మాత్రం ఉంచలేవు కోతులు. మన మచ్చి వేస్ట్ అయ్యేటట్టుంది. అది ఇక్కడ ఒకటి ఉంది, ఇది ఎండిపోయింది శిల్పాలకాయ చిన్నది. చూసుకుంటే మాత్రం మొత్తం తిరిగినా కానీ ఇవన్నీ చెట్లు కానీ శిల్పాల చెట్లు ఒక్క కాయ కూడా లేవు. కోతులు కూడా ఒక్క కాయ కూడా ఉంచలే. ఎంతసేపు అవుతుంది బ్రో తిరగబట్టి? సంచి ఎట్లుంది అట్లా సంచి మంచి ఇటు ఖాళీ. ఎట్లా అనిపిస్తుంది? ఈ సంవత్సరం కాయలు ఎక్కువ తినలేదు, కాకపోతే తిందామని ఆశతో వచ్చినాం కానీ ఏం లాభం లేదు. చూద్దాం నెక్స్ట్ ఇయర్ అయినా దొరకకపోతాయా? నెక్స్ట్ ఇయర్ అయింది మళ్ళీ ఒకసారి మళ్ళీ అటు మనం అటు పోదాం. ఇంకా గుట్టు ఉంది, గుట్ట ఎక్కువ అటు. ఈ ఏరియాలో లేవు, నెక్స్ట్ టైం వేరే ఏరియా పోతాం. సో అక్కడ ఉంటాయని ఒక నమ్మకం అవుతుంది. ఎందుకంటే ఈ ఏరియాలో మొత్తం కోతులు తిరుగుతారు అండ్ అట్లనే కోతులు అన్నీ ఇక్కడ వాటర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి కోతులు ఎప్పుడు ఇక్కడనే ఉంటాయి. గాయస్ ఇదైతే ఏమనుకుంటారో మీరైతే కామెంట్ చేయరు. ఇవైతే అడవి పందులు ఉంటాయి కదా, మొత్తం తవ్వినాయి అడవి పందులు మొత్తం. ఈ చెట్లను మొత్తం తవ్వుతాయి అన్నట్టు. ఎందుకు తవ్వుతాయి అంటే వీటికి ఏంటి, దాంట్లో ఏం దొరుకుతాయి బ్రో అవి తవ్వుతాయి? దుంపలు. అంటే దుంపలు. ఇవన్నీ అడవి పందులు తవ్వినాయి అన్నట్టు. మొత్తం మూతులతో తవ్వుతాయి అవి, కాళ్ళతోటి కాదు, కూరలతో తవ్వుతాయి. 3 రోజులైతే శిల్పలకేలా పోదామని బ్రోన్ అయితే ఉరిచ్చిన. ఈరోజు అయితే వచ్చినాం. వచ్చేసరికి ఎంత 20-30 చెట్లు తిరిగినాక వచ్చు. మొత్తానికి అయితే తిరిగినాగానే ఒక్క చెట్టుకు ఒక్క కాయ కూడా లేదు. ఉన్నదంటే ఒక్క చెట్టుకు ఉంది కాయ. ఇవి ఎందుకు దొరకలేవు అంటే మాకు ఇక్కడ ఇదే ప్రాంతంలో బళ్ళు తిరుగుతాయి, మనుషులు తిరుగుతారు. ఇటుపక్క చెరువు ఉంది కాబట్టి మనుషులు వస్తారు. అదేవిధంగా కోతులు మాత్రం బీభత్సం ఉన్నాయి మా అడవిలో. కోతులకి ఆహారం కావాలంటే ఇవే తిని బతుకుతాయి అడవిలో. వీటికి ఏం దొరుకుతాయి? ఏం దొరికాయి. మనకంటే బయట ఇవి పడితే అవి దొరుకుతాయి. ఇది ఇక బతుకుతాయి కాబట్టి మనం ఏం చేయలేకుండా తప్పకుండా బాధపడకుండా ఇంటికైతే పోవాలి. ఏం లేదు దీంట్లో ఇక దొరకడం అంటే. మీ ముందరికైతే ఇంకా మంచి కుకింగ్ వీడియోతో అయితే మీ ముందరికి వస్తాం ఇంకా 2 రోజులల్లో. అందరైతే మన ఛానల్ లైక్ చేయరు, షేర్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు.